ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఏమైనా హెల్త్ ఇష్యూవా? కొంచెం పైల్స్లో కానీ అది పక్కన పెట్టారు. మా జబర్దస్త్ కూడా ఇలాంటి పంచులు వేసాడు, సో అందుకని కొంచెం. ఓకే, రోహిణి గారు రావడం ఎలా ఉంది అంటే టాప్ 7 బయటికి రావడం అంటే లాస్టే కదా నామినేషన్. సో నాకు చాలా బాధగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. జనాలు చేశారు కాబట్టి మనం ఏం చేయలేము. నేను తను ఎప్పుడు విన్నర్ లాగే చూస్తాను, ఎప్పుడు లూజర్లా చూడను. బట్ ఇట్స్ ఓకే, తను ఉన్న రోజులు తను 100% కంటే 200% ఇచ్చింది కాబట్టి షీఈ్ మై లవ్, దట్స్ ఇట్. అంటే ఆల్రెడీ మణికంఠ గారు కానీ అలాగే నైని పవని కానీ రోహిణి గారు కానీ అంటే ఎప్పుడు వచ్చినా మీరు అయితే వెళ్ళి వాళ్ళకి దే ఆర్ మై ఫ్రెండ్స్. ముగ్గురులో ఎవరు బాగా ఆడారంటే ఎవరి పేరు చెప్తారు? ముగ్గురులో బాగా అందరూ బాగా ఆడారు, కానీ జనాల నిర్ణయం అలా ఉంది. మనం మీకు నచ్చుతారు నా నిర్ణయం అంటే నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ టాప్ 5 లో ఉండాలని నేను అనుకుంటాను. అక్క కారెక్కేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను రోహిణి కారెక్కేస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. హాయ్ అండి. హాయ్. రీసెంట్గా రోహిణి గారు రావడం చాలా బాధాకరం, కానీ రోహిణి గారు ఆట ఎలా అనిపించింది ఉన్న వారాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధాకరం ఏం లేదు, మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం రోహిణి రావడం వల్ల. కానీ గేమ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒడిదుడుకులు అంటారు కదా, ఉంటాయి. కాబట్టి తన బెస్ట్ తనకి ఇచ్చి బయటకు వచ్చింది. అంటే ఆడియన్స్ వరకు ఎప్పుడు రాలే నామినేషన్స్ ద్వారా, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనకి అంత బలం ఏదని తెలియలేదు. సో అది అంతేగాని మేమైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం తను బిగ్ బాస్కి వెళ్ళి ఉంటే. అంటే నామినేషన్లో ఉండి బయటకు వచ్చి అంటే నామినేషన్ ఉంటేనే ఆట, నామినేషన్స్లో ఉంటేనే మన జనం బలం తెలుస్తుంది. జనం బలం మనకి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనం నామినేట్ మనం ఇప్పుడు లోపల ఉన్నామంటే జనం మనల్ని చూస్తున్నారు, మేము జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాము. రేపు పొద్దున్న మనం ఇక డేంజర్ జోన్ వచ్చిన జనాలు మనల్ని ఎంత ఆదరిస్తున్నారు అనేది క్యాలిక్యులేషన్ బిగ్ బాస్లో. ఎస్, ఉండాలి, ఉంటేనే తెలుస్తుంది. ఎందుకంటే రోహిణి వెళ్ళిన ఇన్ని వీక్స్లో నామినేషన్ లేదు, వెయ్యలేని వాళ్ళు తప్పై ఉండొచ్చు, వస్తేనే బలం తెలుస్తుంది. ఈరోజు బలం తెలిసింది కదా ఎంతవరకు అనేది. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. మీరు అంటే పాత ఫస్ట్లో ఉన్న రోహిణి గారి ఆట ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న రోహిణి గారి ఆట కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటారు? 100% ఈ సీజన్, ఎందుకంటే లేడీ విలన్ శివంగి ది బెస్ట్ సీజన్. అయితే ఇప్పుడు ఉన్న 6గురిలో ఆల్రెడీ ఇంకొక అమ్మాయి వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి అంటే ఎవరు విన్నర్ అవుతారని మీ ఫీలింగ్? ఆల్రెడీ నేను బిఫోర్ కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నారు. నిఖిల్ అంత తక్కువ అని కాదు, అవినాష్ నిఖిల్, నబీల్ అంత తక్కువ కాదు. నబీల్ కూడా నాకు చాలా ఇష్టం, ఒక కామనర్గా, ఒక యూట్యూబర్గా అబ్బాయి ఒక్కొక్క స్టేజ్ ఎక్కుతూ వచ్చాడు. కాబట్టి నాకు నబీల్ కానీ గౌతమ్ కానీ, యాక్చువల్ నిఖిల్ గౌతమ్ ఉండే, కానీ నబీల్ నాకు ఫస్ట్ నుంచి మంచి కార్నర్ ఉంది. గౌతమ్ ఆర్ నబీల్ మైట్ బి. నిఖిల్ ఎందుకు కాదంటే నిఖిల్ ఏమన్నా తప్పు చేశాడా? అలా ఏం లేదండి. అంటే నిఖిల్ కొంతమంది ఉన్న రోజులు ఒకలా ఉన్నాడు, కొంతమంది వెళ్ళిపోయి ఒకలా ఉన్నాడు. కాబట్టి తను ఏంటని ఇప్పటికీ అర్థం కానట్టే ఉన్నారు జనాలకి. బట్ గేమ్ పరంగా హిస్ సో గుడ్. ఫస్ట్ నుంచి నిఖిలే ఉన్నాడు గేమ్లో ముందు. సోనియా గారు వచ్చి చెప్పింది నిజమే అంటారా? అది లోపల ఉన్న వాళ్ళు 24 గంటలు, మనం చూసింది కూడా 24 గంటలు కాదు, అందులో కూడా మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అది లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, మనం జడ్జ్ చేయకూడదు అంత ఈజీగా. ఎందుకంటే మేము ఆర్టిస్టులం అంటే మనకి లోపల ఏం తెలుస్తుందో మా వరకే తెలుస్తుంది. బయట మీరు చూసేది, జనం చూసేది వేరు ఉంటుంది. కాబట్టి లోపల జరిగిన దాన్ని బట్టి సోనియా చెప్తుంది. ఓకే, రీసెంట్గా డి విన్నర్ ఒక లేడీ అయ్యారు. అవును, దాని గురించి అడగాలంటే మీరేం చెప్తారు? ఏ సీజన్? 2 సీజన్లు అయ్యాము అవి. ఈ సీజన్ జానులిరి అయింది. హ్యాపీగా ఉంటుంది, అమ్మాయిలే కదా ముందంగెలో ఉండి రేస్లో ఉంటే కంపల్సరీ హ్యాపీగా ఉంటుంది. జాను కూడా ఒక ఫోక్ డాన్స్ నుంచి, ఒక యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి తన లైఫ్ని ఒక సింగిల్ పేరెంట్గా చాలా ఫైట్ చేసుకుంటూ ఒక నిజంగా లేడీ ఫైటర్ లాగే తను ఈరోజు విన్ అయింది. కంగ్రాచులేషన్స్ జాను, ఇఫ్ మీరు చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.